నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. ఎందుకంటే ఇందులో ఉండే ప్రతి డైలాగు ఎక్కడో అన్నట్టు విన్నట్టు అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. ఈ వీడియో టార్గెట్ వచ్చేసి 1K లైక్స్. జస్ట్ 1K లైక్స్ వచ్చినాయి అనుకో, సెకండ్ పార్ట్ కూడా తీస్తా. ప్లీజ్ ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుర్రి. ఒరే ఎంతసేపు రా, తొందర వీడియో స్టార్ట్ చేయి. లచ్చవా, ఓ లచ్చవా, ఉన్నవా లేదే ఇంట్లో? ఎవరున్న వాళ్ళు? అయ్యో పోషక్క నువ్వానే. ఇగో ఇప్పుడే స్టవ్ మీద బియ్యం పెట్టి ఇంటెనకకు పోయినా బట్టలు నానబెడదామని. ఇక నువ్వు వెళ్తున్నావు, ఏమి నత్తలేదెనక. ఎందుకు నత్తయ్యే నీకు? చెవులు మందమైనాయి గాని అయితావు గాని నీకు గీ ముచ్చట ఎరికైందా అనే లచ్చి? ఏ ముచ్చటనే? గా రచిత బిడ్డ లేదే పెద్ద పోరి, అది నువ్వు తీసుకొని పోయిందటగా. అదే ఏందే పెద్ద పోరి అంటే గా బక్కది? గదేనే పెద్ద పోరి బక్కది, ఎవరితోనో పోయిందట. ఓసిని పాపం పాడుగాను. ఏందే నిజమేనానే మరి ముచ్చట? అరే నిజమే అంటే మళ్ళా నిజమా అంటవేందే నువ్వు? ఏంది చిత్రం పాడుగాను, నాకు తెలియపోయిన ఈ ముచ్చట. నిన్ననో మొన్న పొద్దుగాలను కనబడ్డదే. అరే ఓ కోరి, ఓ లచ్చి, నిన్న పొద్దుమికి జాములనే పోయిందాట. ఓ అమ్మ అన్నం బొంగుతాందే స్టవ్ మీద. అరే స్టవ్ చిన్నగా పెట్టుపోరా, నేను వచ్చి చూస్తా గాని. మరి నేను పొయ్యత్తనే లచ్చి, ఇంటికి పోయి పని చేసుకోవాలా నేను. పని తీరినాక అత్తతి. ఏ ఆగురా అదే పోషక్క పోతూ గాని, పోయినాక చేసుకోవానే పని. నా పని కూడా ఎక్కడక్కడనే ఉన్నది, ఏమో సగం ముచ్చట చెప్పి పోతా అంటూ. అయితావు గాని పోరికంత పని చేసిందాట నానే. ఎవడాటనే మరి వాడు? నాకేమెరికనే. గా దుకాణంలోకి పోయి రంగ సమ్మవ కలితే చెప్తాంది గిట్లయితే గిట్ల నాట అని. అగో శ్యామలు ఇటే అత్తంది, ఆగే దాన్ని అడుగుదాం, దానికి తెలుస్తుంది గాని. ఓ అదినే పని తీరిందా? ముచ్చట బాగానే పెడతారు కదా. ఏడనే ఇంకా కూర వండలేదు. కూర వండుదామంటే ఉల్లిగడ్డలు లేవు. 2 ఉల్లిగడ్డల కోసం అని వచ్చిన లచ్చి దగ్గరికి ఇప్పుడే. అయితావు కానీ నైట్ ఏమో జరిగిందాట గానే ముచ్చట ఎరికైందా మరి మీకు? ఏమైందే, ఏ ముచ్చట? అయ్యో తెలియదానే, రజిత పెద్ద బిడ్డ లేచిపోయిందాటగా అదే రాత్రి. అవునాటనే, మాకిప్పుడే తెలిసింది. గదే ముచ్చట మాట్లాడుకుంటున్నాం, నువ్వు వస్తాను. మరి ఎవడాటనే వాడు, ఏమన్నా తెలిసిందా? బండి మన పక్క పొంటూరేనట, ఆటో నడుపుతాడట వాడు. అవునే నిజమేనే, అది ఏమున్నా ఆటోలనే కనబడేదే. కరినారం పోయినప్పుడు 4-5 సార్లు కనబడ్డది అట్లా. అవునే పోషక్క, నాకు కూడా కనబడేదే. ఈ పోరేందురో ఆటోలో కనబడుతుంది అనుకునేది నేను. ఎంతైనా అది చిన్నాడిది కాదే, మిడిసి ఆడేది. అబ్బో గా చెవులలో పెట్టుకునేటివి ఉంటే చూడే, అవో గవి చెవులలో పెట్టుకునేది. ఇక చూడు 24 గంటలు ఫోన్ మాట్లాడుకుంటూనే కనబడేది నాకైతే. అయినా తల్లికి తెలియదా అనే బిడ్డ ఏం చేస్తుంది ఫోన్లా, ఎవరితో మాట్లాడుతుంది అని? ఓ దాని అవ్వ తమామాగిందా అనే మరి? నా బిడ్డే అసొంటిది కాదు, మంచిగా చదువుకుంటుంది, నేను చెప్పినట్టు వింటది అని. గట్లనే కావాలి కానీ తీయవో, దాని చిన్నేతులు ఉన్నాయా మరి? A few moments later. ఓ అమ్మ అన్నం మాడిపోతుంది, వచ్చి చూస్తుందా? మాడిపోతా అంటే ఏం చెప్తాను, రాపోయి బంద్ అయిపో అత్తానా గాని. ఈ పోరి పాడు కానీ పోరి ముచ్చడే బట్టి అన్నం పెట్టి అటే మర్చిపోవడైంది కాదే. ఇక నేను కూడా పోతాననే పని చేసుకొని వస్తా. నేను పోయేదాన్ని ఆ పిండిలు వచ్చి నా పని ఎక్కడిదక్కడనే ఉన్నది. ఏం లేదు, ఇక మీ అన్నత్తే పొట్టు తిడతాడు. పోయి పని తీరినాక వస్తా కానీ. A few moments later. అవునా కొమరయ్య, గా మల్లేసి కానీ పెద్ద బిడ్డే ఎవరినో తీసుకొని పోయిందాట కదా. ఏందే పోరికి అంత పని చేసిందా? పెళ్లి సంబంధాలే చూస్తాను అని అన్నారుగా అదే వాళ్ళు. ఈ అవ్వ పొరగాళ్ళు ఏం పొరగాళ్ళు ఏమోనే, పెళ్లి చేసేదాకా ఆగుతారా అనే వీళ్ళు. అంతలాంటి పూరగాళ్ళు తయారైతారేందే పూరగాళ్ళు? అయితే గాని మరి పూరడు ఏ కుల పోడట వాడు? అబ్బో ఇవాళ రేపు కులాన్ని చూసి కూడా ప్రేమిస్తారా అనే? నచ్చిందే రంభ, నచ్చినోడే శోభన్ బాబు. అంత గిట్ల తయారైతారేందే ఈ కాలం పూరగాళ్ళు? మనప్పుడు ఎట్లుండేనే సారయ్య, ఇక వీళ్ళని చేసుకోమంటే వాళ్ళనే కళ్ళు మూసుకొని చేసుకునేటోళ్ళం. ఇప్పుడు చూడు ఎట్లా తయారయ్యారు. అయినా కొమరయ్య, ఈ ఫోన్లు వచ్చిన కాడికెళ్ళి ఇట్లా తయారయ్యారే ఇంకా బాగా. అవ్వయ్య ఫోన్ కొనియ్యా, ఫోన్లో ఎవరితోనో మాట్లాడా, వాడు రమ్మనా ఇది పోవా, అస్సలు ఉన్నది కదా.
అవునే నిజమేనే ఈ ముచ్చట. మొన్న నా మనవడే నా ముంగట్నే మాట్లాడుతాండే వత్తోను. తిన్నవా, ఏం చేస్తాన్నావు, ఎప్పుడు వస్తావు అనుకుంటా. ఈ అవ్వా ఫోన్లు పాడు గాని ఈ ఫోన్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నా మనవడికి అట్లనే తయారైండే. ఇగో పోయిన వారం వానికి వాళ్ళ అవ్వయ్య 30,000 ఫోన్ కొనిచ్చిండు. ఆ ఫోన్ మరి వానికి తిండి పెడతదా అని ఏమన్నా? అగో పోషావ వస్తుంది, ఆగి అడుగుదాం. పోషావకు తెలిసే ఉంటది పోరి గురించి. పోషావా ఎటు పోతాను? ఎట్లేదే ఈ దుకాణం దాకా పోయత్తా. అయితే కనుక పోరి పోయిందట కదా, మరి ఏమన్నా తెలిసిందా ముచ్చట దాని గురించి? ఏమో సారయ్య, వాళ్ళు వీళ్ళు అనుకుంటాంటిన్నా నేను. వాడు ఆటో నడుపుతాడట కదా, నిన్న రాత్రి లొల్లైతే వానికి ఫోన్ చేస్తే ఆయనతో వాడు వచ్చి తీసుకొని పోయిండట. మరి వాళ్ళు దొరికిర్రో లేదో తెలియదు ఇక నాకు. మరి ఆ పోరడు ఎక్కడోడట, మన కులపోడేనా? ఏమో కోరయ్య, నాకు తెలియదు. పొద్దుగాల వాళ్ళు వీళ్ళు అనుకుంటాంటిన్నా, మన పక్క పొంటూరేనట వాంది. అగ్గో ఇన్నవా అనే ముచ్చట, ఆటో నడిపేటోంతో పోయిందట పూరి. 5 minutes later. చెప్పు పోషావా, ఏం కావాలి? 3 కోడిగుడ్లు, ఒకటి 10 రూపాయలది బట్టల సబ్బును, ఒకటి 10 రూపాయలది పేయి సబ్బి. సమ్మవా, ఏం తీసుకుపోదామని వచ్చినావు దుకాణాలకు? తలకాయన వచ్చినట్టు అవుతుందని అట్లా పాల ప్యాకెట్ తీసుకోదామని వచ్చిన, చాయ్ పెట్టుకుంటా అని. మరి ఏమైందాటనే గా పూరి గురించి మరి ముచ్చట తెలిసిందా ఏమన్నా? ఏమో నాకేమెరకనే. టౌన్కైతే వేరేట మరి కేసు పెట్టిరట కదా. అబ్బో నీకెందుకు తెలియదే? ఇంటి పక్కిల్లేనే, ఏం జరుగుతుందనేది తెలియదా అని నీకు? మరి టౌన్కు పోతే ఏమన్నారాటనే పోలీసోళ్ళు? ఏమోనే, కేసు అయితే పెట్టిర్రాట మరి పోరని మీద. అయితే వాటితో తిరిగే పోరగాళ్ళు ఉంటారు కదా, దోస్తుగాళ్ళు, వాళ్ళని వీళ్ళని పిలిచి మరి వాడు ఎటు వేండి ఏందని అడుగుతారట. గట్ల కాదే సమ్మవా, ఇప్పుడు వాళ్ళు దొరుకుతారు అనుకో, దొరికితే ఆ పోరిని ఇంటికి తీసుకొస్తారు. ఇప్పుడు వాడి పెళ్లి చేసుకోవాలనే పోయే వానితోని 10 మందికి తెలియనే తెలిసే. రేపు మళ్ళా పోదని ఏమున్నది? ఓ పోషావా, ఇగో ఎంతసేపు అయ్యో ముచ్చట పెట్టుకుంటా అటే ఉంటావా? అయ్యో ఏమైతుందయ్యా ముచ్చట పెట్టుకుంటే ఇప్పుడు నీకు ఇద్దే. ఓ సేటు, నాకు పాల ప్యాకెట్ ఒకటి బిస్కెట్ ప్యాకెట్. తీసుకొస్తా, ఆగు సమ్మావా. ఓ పోషావా, నువ్వు పైసలు ఇయ్యలే. పైసలు తీసుకురాలేదు కానీ బుక్కులో రాయి సేటు, ఇయ్యమా ఏటన్నా పోతామా? నేను గీ కోడిగుడ్లు ఉడికిచ్చి శ్యామలోళ్ళు ఇంటి మొక్క నత్త టంకల రాయే చాయ్ దాగి. సాయంత్రం. ఓ పోరే శ్యామల, ఉన్నావానే ఇంట్లో? వదినే, పని తీరిందా? ఇప్పుడే తీరిందే. నీ పని తీరిందానే? ఏం కూర వండినావు? ఇప్పుడే తీరింది వదినే. ఇంతంత పచ్చగూర ఉంటే అదే ఉడికిచ్చిన. నువ్వేం కూర వండినావు? కోడిగుడ్ల కూర వండినా కానీ వాళ్ళిద్దరూ పెళ్ళమ్మగుడు స్టేషన్ వేర్రాటగా, అదే ఆ పూరని మీద కేసు పెట్టిర్రాట కదా. అవునాట కదా వదినే, నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు వాని మీద కేసు పెట్టి దాన్ని తీసుకొస్తే రేపు మళ్ళీ ఉంటుందా అనే అది? అందరు తెలివనే తెలిసే. ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే వాని తెలియదా చెట్టోనికి? ఇంకా చేసుకుంటాడా పెళ్లి దాన్ని? ముచ్చట పెడతారు, పని తీరిందా అనే మరి? ఇంకే ముచ్చటనే, గదే పోరి ముచ్చట మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ అవ్వయ్య స్టేషన్కి వేర్రాట కదా, కేసు పెట్టిర్రాట పోరని మీద. ఓ శ్యామల వదినే, నీకు ఇంకా ముచ్చట ఎరికేనా? వాళ్ళు దొరికిర్రాటనే, మధ్యాహ్నం ఎంలాడాల దొరికిర్రాట. ఏందే లచ్చి, నిజంగానే దొరికిర్రానే? మరి పెళ్లి చేసుకున్నారాటనా? ఏమోనే, నాకు గదే అర్థమైతలేదు. ఒకలేమో చేసుకున్నారంటారు, ఒకలేమో చేసుకోలేదంటారు. రేపు ఏ సంగతి అయినా తెలుస్తుంది కానీ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుపోయారు ఇద్దరిని. ఎంలాడకు వేర్రంటే పెళ్ళి చేసుకోవచ్చు కానీ. నేను గదే అనుకుంటాననే, పెళ్ళి చేసుకోవచ్చు కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరి వాళ్ళకి పెళ్ళయిందా కాలేదా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో టార్గెట్ వచ్చేసి 1K లైక్స్. 1K లైక్స్ కంప్లీట్ అయిందనుకో నెక్స్ట్ పార్ట్ తీస్తా. అప్పటి వరకు ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్, సీ యూ.